ఆకాశవాణి వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మీ హరీష్ గారితో పరిచయం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకి కార్యక్రమానికి స్వాగతం. క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో మనతో కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మీ హరీష్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. డాక్టర్ గారు, మరి ఈ కార్యక్రమానికి అలాగే మా స్టూడియోస్కి కూడా మీకు స్వాగతం. ధన్యవాదాలండి. సార్, మరి క్యాన్సర్ గురించి ఈ మధ్య కాలంలోనే కాదు, ఎప్పటి నుంచో మనం వింటున్నాం. క్యాన్సర్ అంటేనే భయంకరమైన ఒక వ్యాధి అని మనం అందరం భయపడుతూ ఉంటాం. రాను రాను ట్రీట్మెంట్ కూడా చాలా బాగా మెడిసిన్లో రీసెర్చ్ అంతా చేసి ట్రీట్మెంట్ యాక్సెసిబుల్గా కూడా చేశారు. ఎలాంటి వాళ్ళైనా క్యాన్సర్కి ట్రీట్మెంట్ పొంది బాగా అవుతున్నారు ఈ రోజుల్లో. అలా అని అందరూ ఒడ్డున పడుతున్నారా అంటే అది కూడా లేదు. కొంతమంది మరణించే సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈరోజు అసలు ఈ క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది, దీని ఏమైనా నివారించే మార్గాలు ఉన్నాయా, ఒకవేళ వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేసి మనం హెల్తీగా ఉండొచ్చు అన్నది మాట్లాడుకుందాం సార్. మరి ముందుగా అసలు ఈ క్యాన్సరస్ గ్రోత్ అంటే ఏంటి? సో క్యాన్సర్ అంటే సాధారణ భాషలో క్యాన్సర్ అంటే ఒక కణితి, ఒక గడ్డ. మన శరీరంలో చాలా చోట్ల ఇలాంటి గడ్డలు ఫామ్ అవుతూ ఉంటాయండి. కానీ ప్రతిదీ క్యాన్సర్ గడ్డ కాదు. 80-90% గడ్డలు సాధారణ కణితులై ఉంటాయి. అంటే ఈ గడ్డ ఒక చోట నుంచి ఇంకో చోటకి పాకదు, అదే ఏరియాలో చాలా రోజుల తరబడి అక్కడే ఉంటుంది. మరి క్యాన్సర్ కణితి లక్షణాలు ఏంటంటే అది ఒక చోట ఉండదు, అది ఒక చోట నుంచి ఇంకో చోటికి పాకుతుంది. ఒక ఆర్గన్ నుంచి ఇంకో ఆర్గన్కి, అంటే ఒక అవయవం నుంచి ఇంకో అవయవానికి పాకే జబ్బు క్యాన్సర్ జబ్బు. అలానే ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా చాలాసార్లు రెక్కర్ కూడా అవుతూ ఉంటుంది. సో దీనికి చాలా ఎక్స్పర్ట్ ట్రీట్మెంట్ అవసరం. ఇది సాధారణ గడ్డల నుంచి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుందండి, అదే క్యాన్సర్ గడ్డ. ఓకే, అంటే అసలు ఎందుకు ఇలా అవుతుంది సార్? ఒక అవయవం నుంచి ఇంకో అవయవంకి ఎందుకు పాకుతుంది, ఎందుకు అంత ఫాస్ట్గా గ్రో అవుతుంది? సో దీన్ని క్యాన్సర్ జబ్బు పొగరు అంటాం మనం. ఈ క్యాన్సర్ కణితి ఎలా ఫామ్ అవుతుందంటే మన శరీరంలో ఒక సెల్ సైకిల్ అని ఉంటుందండి. ఇప్పుడు మనం ఆఫీస్ నుంచి ఇంటికి రావాలన్నా, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలన్నా కారులో కానీ ఏదైనా వెహికల్లో ప్రయాణిస్తూ ఉంటాం. ఈ కారు ఒక స్పీడ్లో వెళ్ళాలంటే 2 ఇంపార్టెంట్ పరికరాలు ఉంటాయి. ఒకటి యాక్సలరేటర్, 2 బ్రేక్. ఒకవేళ యాక్సలరేటర్ మనం ఎక్కువగా నొక్కినా ఆ బ్రేక్ పడపోయినా యాక్సిడెంట్ అవుతుంది. అలానే మన శరీరంలో అతి చిన్నదైనది ఒక సెల్. ఆ సెల్ అనేది 1 2గా డివైడ్ అవుతుంది, 2 4గా డివైడ్ అవుతుంది, 4 8 అవుతాయి. ఆ తర్వాత డివిజన్ ఆగిపోతుంది. ఇది నార్మల్ సెల్ డివిజన్ అండి. సెల్ సైకిల్ ఆగిపోతుంది, దాన్ని సెల్ సైకిల్ అంటారు. సెల్ సైకిల్ అంటాం. కానీ ఈ క్యాన్సర్ గడ్డలో ఈ యాక్సలరేటర్స్ చాలా ఎక్కువగా పనిచేయడం, లేకపోతే ఈ బ్రేక్స్ పనిచేయకపోవడం, ఇవి మ్యూటేషన్స్ వల్ల అవుతూ ఉంటాయి. ఇలా అయినప్పుడు ఆ సెల్స్ చాలా చాలా ఎక్కువగా మల్టిప్లై అయిపోయి మనకి గడ్డలాగా కనిపిస్తూ ఉంటాయి. అయితే జన్యుపరంగా వచ్చిన మార్పు వల్ల ఈ బ్రేక్కి కానీ యాక్సలరేటర్కి కానీ ఇబ్బంది వస్తుంది, అది ఆగకుండా అలాగే పెరుగుతూ పోతుంది అంటారు. చాలా కరెక్ట్గా చెప్పారు. అంటే ఈ కంట్రోల్ చేసే మెకానిజమ్స్ ఫెయిల్ అయినప్పుడు ఈ మ్యూటేషన్స్ ఈ జీన్స్ని ఎఫెక్ట్ చేసినప్పుడు మనకి క్యాన్సర్ కణితిగా అవుతూ ఉంటుంది. సో నార్మల్గా కొన్ని జీన్స్ మ్యూటేషన్స్ అవుతూ ఉంటాయి, కానీ ప్రతి మ్యూటేషన్ అలా క్యాన్సర్ అవ్వదు. బాడీలో డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి, అలా డ్యామేజ్ అయిన సెల్స్ మల్టిప్లై అవ్వకుండా డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి. కానీ ఈ 2 మెకానిజమ్స్ ఫెయిల్ అయినప్పుడు మన క్యాన్సర్ కణితులు కనిపిస్తూ ఉంటాయి. మరి క్యాన్సర్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటారు. మరి ఫస్ట్ గ్రేడ్లో ఉన్నప్పుడే వచ్చారు కాబట్టి మీకు నయం అవుతుంది అని చెప్తుంటారు. ఒక్కొక్కసారి 4th గ్రేడ్లో వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి ఏమైనా మెకానిజం ఉందా మనం తెలుసుకోవాల్సింది, అంటే మాలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది? కరెక్ట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు చెప్పినట్టు అది స్టేజ్ అంటామండి. ప్రతి జబ్బుకి 4 స్టేజెస్ అని చెప్తాం సామాన్యంగా ప్రతి క్యాన్సర్కి. స్టేజ్ అంటే ఏంటంటే ఆ జబ్బు ఎంతవరకు ఉంది బాడీలో. ఈ క్యాన్సర్ జబ్బు ఒక ఆర్గన్ ఒక అవయవం వరకు ఉంటేనే దాన్ని స్టేజ్ 1 అని అంటాం. చుట్టుపక్కల లింఫ్ నోడ్స్ అంటాం, తెలుగులో పిల్లగడ్డలు అంటూ ఉంటాం, వాటికి పాకితే స్టేజ్ 2 or 3 అంటాం. అదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మనకి బ్రెయిన్కి కానీ, బోన్స్కి కానీ, లివర్కి కానీ అలా వేరే వేరే ఆర్గన్స్కి పాకిపోయినప్పుడు స్టేజ్ 4 అంటూ ఉంటాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అర్లీ స్టేజెస్ 1 2 3 ఇలా ఉన్నప్పుడు మనకి నయం అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. క్యాన్సర్ కెన్ బి క్యూర్డ్ ఇన్ ఎర్లీ స్టేజెస్. చాలా స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుందంటే లైక్ స్టేజ్ 4 మనం క్యూర్ గురించి మాట్లాడాం, ఓన్లీ పాలియేటివ్ ఇంటెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే స్టేజ్ 4లో ఉన్న వాళ్ళకి జబ్బు నయమయ్యే ఛాన్స్ చాలా తక్కువ. సో ఆ క్యాన్సర్ బారిన నుంచి దాని నుంచి ఎక్కువ ఇబ్బంది పడకుండా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం, లేకపోతే మరీ ఫాస్ట్గా పాకకుండా ట్రీట్మెంట్ ఇస్తాం, కీమోథెరపీ లాంటివి. సో స్టేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రోగ్నోసిస్.
మరి ఎర్లీగా తెలుసుకోవాలంటే ఎలాగా? కరెక్ట్. వార్నింగ్ సైన్స్ ఏమన్నా ఉంటాయా? వార్నింగ్ సైన్స్ చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు క్యాన్సర్ రాని వాళ్ళు, ఏమి క్యాన్సర్ సిమ్టమ్స్ లేని వాళ్ళకి క్యాన్సర్ జబ్బు మనం డిటెక్ట్ చేయడానికి కొన్ని టెస్టులు చేస్తూ ఉంటాం. చాలా కామన్గా చేసే పరీక్ష మన దేశంలో మహిళల్లో చాలా కామన్గా వచ్చే క్యాన్సర్ ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ అండి. బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద నెంబర్ 1 క్యాన్సర్ ఇన్ ఉమెన్ ఇన్ ఇండియా. సో ఆ బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు లేక ముందరే ఆ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నదా లేదా అని డిటెక్ట్ చేసే స్క్రీనింగ్ అంటాం. సో బ్రెస్ట్కి చేసే ఒక ఎక్స్రే, దాన్ని మ్యామోగ్రఫీ అంటూ ఉంటాం. సో 40 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ మ్యామోగ్రఫీ చేసుకుంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా అని మనకి తెలుస్తాయి. అలానే సర్వైకల్ క్యాన్సర్ 21 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ప్యాప్స్మియర్ ఆర్ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ ఇలాంటి టెస్టుల వల్ల సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో ఎంత తెలుసుకోవచ్చు. ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి సార్ అది? సో మ్యామోగ్రఫీ అనేది యాన్యువల్లీ చేస్తామండి, ఇయర్లీ వన్స్. మ్యామోగ్రఫీ కాకుండా ప్రతి మహిళ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈవెన్ ఫ్రమ్ ఎ యంగర్ ఏజ్, వెన్ ఆఫ్టర్ ఆన్సెట్ ఆఫ్ పీరియడ్స్ ఆర్ 18 years నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ప్రతి నెల ఆఫ్టర్ పీరియడ్స్ ఆన్ ఏ కంఫర్టబుల్ డేట్ 3 or 5 days తర్వాత బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల, అంటే తన ఓన్ రొమ్ము బ్రెస్ట్ టిష్యూ ఎలా ఉందో తడిమి చూసుకుంటే కొత్తగా వచ్చే కణితులు మనకి చాలా చిన్నగా ఉన్నప్పుడే తెలుస్తాయి. సో దానివల్ల బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ కెన్ బి డన్ ఫ్రమ్ ఎ యంగ్ ఏజ్. మ్యామోగ్రఫీ అనేది 40 ఏళ్ళు దాటిన మహిళ ప్రతి సంవత్సరం చేయాల్సి ఉంటుంది. ప్యాప్స్మియర్ టెస్టింగ్ అనేది 21 ఏళ్ళ తర్వాత 3 yearsకి చేసినా కూడా సరిపోతుంది అట్లీస్ట్. కానీ అప్పుడప్పుడు హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్, వైరస్ టెస్టింగ్ కూడా చేయాలండి. సో ఇవి క్యాన్సర్ టెస్టింగ్ వెన్ క్యాన్సర్ ఈజ్ నాట్ దేర్, స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. ఇప్పుడు క్యాన్సర్ లక్షణాలు ఏమిటి, ఎలా ఉంటాయంటే, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడాం కాబట్టి రొమ్ములో ఏమైనా కణితి కనిపించడం, యూజువల్లీ పెయిన్ఫుల్గా ఉండదు. చాలామంది ఏం అనుకుంటారంటే, నాకు పెయిన్ లేదు కదా, నేను కొన్ని రోజులు ఆగుతాను, అప్పుడు డాక్టర్ని కన్సల్టేషన్ చేస్తాను అనుకుంటారు. అలా కాకుండా పెయిన్లెస్ బ్రెస్ట్ లంప్ అనేది క్యాన్సర్ లక్షణం అయి ఉండొచ్చు. దీర్ఘకాలంగా దగ్గు, చాలా రోజులుగా దగ్గు ఉండడం, 3 నుంచి 4 వారాల వరకు దగ్గు ఉండడం, అది కొన్ని మెడిసిన్స్ వేసుకున్నా తగ్గకపోవడం, అది లంగ్ క్యాన్సర్ లక్షణం అయి ఉండొచ్చు అండి. ఎనీ చేంజ్ ఇన్ బవెల్ ఆర్ బ్లాడర్ హ్యాబిట్స్, అంటే మనం సామాన్యంగా చాలామందికి రోజుకు ఒకసారి మోషన్ అవుతూ ఉంటుంది, కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటే వీక్ 2 to 3 times అవ్వచ్చు, 4 times అవ్వచ్చు. ఇలా కాకుండా సడన్గా రీసెంట్గా ఆ బవెల్ ఫ్రీక్వెన్సీ, మోషన్స్ అనేది ఎక్కువసార్లు అవ్వడం, లేకపోతే బ్లాడర్ హ్యాబిట్స్, యూరినరీ ఫ్రీక్వెన్సీ మారడం, వీటిలో ఎక్కువగా బ్లడ్ లాంటివి కనిపించడం. సో ఎనీ బ్లీడింగ్, మహిళలకి పీరియడ్స్ వచ్చినప్పుడు 28 daysకి ఒక సైకిల్ వస్తుంది, కొంతమందికి 30 to 35 days అవ్వచ్చు. కానీ అలా కాకుండా ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్, పీరియడ్ మధ్య నెలలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, ఎక్కువ వైట్ డిశ్చార్జ్, ఋతుస్రావం ఎక్కువ కావడం, ఇవి కూడా క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. వెయిట్ లాస్ అనేది అన్ఎక్స్ప్లెయిన్, మనం డైట్ చేంజ్ చేసి ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గితే అది నార్మల్, కానీ మనం ఏం ప్రయత్నం చేయకుండా కూడా ఇలా వెయిట్ తగ్గడం అనేది క్యాన్సర్ లక్షణం అయి ఉండొచ్చు. ఇదే కాకుండా శరీరంలో ఎక్కడన్నా మనకి కణితులు మనకి తగలడం, లింఫ్ నోడ్స్ అంటాం మన ఇంగ్లీష్లో, ఇవి వాయడం, ఇవి కూడా క్యాన్సర్ లక్షణం కావచ్చు. సార్ మరి ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా మెన్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. కరెక్ట్. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఒక ఏజ్ తర్వాత చాలా ఫ్రీక్వెంట్గా మనం వింటూ ఉంటాం, ఆ తర్వాత అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. దానికి కూడా ఏమైనా ఎర్లీ సైన్స్ ఉంటాయా? రైట్ అండి. సో ప్రాస్టేట్ అనేది ఎన్లార్జ్మెంట్ మనకి, అది కూడా హార్మోనల్ రిలేటెడ్ ఉంటుంది. మెన్లో ఓల్డ్ ఏజ్లో మనం జనరల్గా చూస్తూ ఉంటాము. చాలా సాధారణంగా వచ్చేది బెనైన్ ప్రాస్టెటిక్ హైపర్ప్లేసియా అంటాం. అంటే ప్రాస్టేట్లో 2 రకాల జోన్స్ ఉంటాయండి, ఒక సెంట్రల్ జోన్, ఒక పెరిఫరల్ జోన్. సో కామన్గా మనం చూసేది ఏంటంటే, ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయ్యేది ప్రాస్టెటిక్ హైపర్ప్లేసియా, విచ్ ఇస్ బెనైన్. బెనైన్ అంటే సాధారణంగా ఎన్లార్జ్ అయ్యేది, దట్ ఈస్ నాట్ డ్యూ టు క్యాన్సర్. అదే ఎక్కువ శాతం మనం చూస్తుంటాం. కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా కావచ్చు, అది వేరే జోన్లో ఉంటుంది, అది కూడా సిమిలర్ కంప్లైంట్స్తోనే ఉంటుంది. సో నాట్ నెసరీ ఆల్ ప్రాస్టెటిక్ సిమ్టమ్స్, అంటే యూరినరీ రిటెన్షన్ కానీ, యూరినరీ ఫ్రీక్వెన్సీ పెరగడం కానీ, యూరినరీ ఇబ్బందులు రావడం, నాట్ ఆల్వేస్ డ్యూ టు ప్రాస్టేట్ క్యాన్సర్, కెన్ బి డ్యూ టు బెనైన్ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఓకే. సో నొప్పి కానీ ఇంకేదైనా సమస్య ఉంటే మీరు అన్నట్టుగా చెక్ చేయించుకుంటే సరిపోతుంది. కరెక్ట్. నెగ్లెక్ట్ చేయకూడదు మోస్ట్ ఇంపార్టెంట్లీ. ఎందుకంటే మనం అర్లీగా కన్సల్ట్ చేస్తే ఏదన్నా ఒకవేళ అది క్యాన్సర్ జబ్బు అయినా అర్లీ స్టేజ్లో దాన్ని మనం కనుగొంటే ట్రీట్మెంట్ కూడా మనం క్యూరేటివ్ ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అర్లీ స్టేజ్ 1 or 2 ఉండే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్క్రీనింగ్ కానీ అర్లీ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్స్ ఇచ్చే అవకాశం డాక్టర్కి ఇచ్చినట్టు ఉంటుంది. కరెక్ట్. డాక్టర్ గారు, మరి క్యాన్సర్కి కారకాలు అని అంటుంటారు కదా, సాధారణంగా వింటుంటాం భయపెట్టడానికో ఇంకో రకంగానో ఇవి తింటే క్యాన్సర్లు వస్తాయి. ఇప్పుడు ఇంట్లో సెంటెడ్ క్యాండిల్స్ పెట్టుకున్నా కానీ అది హార్మోన్ డిస్రప్టర్ అంటారు, కార్సినోజన్ అంటారు. అసలు ఏంటి క్యాన్సర్ కారకాలు అంటే ఏంటి, అవి క్యాన్సర్ని ఎందుకు కాజ్ చేస్తాయి?
సో క్యాన్సర్ కాజ్ చేసే ఏజెంట్స్ని మనం జనరల్గా ఎలా చెప్తామంటే మోడిఫైయబుల్ అండ్ నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. సో నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం మన జీవనశైలి మార్చినా అవి మారవు. ఎలాంటివంటే ఏజ్, మన ఏజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుందండి. ఓల్డ్ ఏజ్లో అందుకే మనం ఎక్కువగా క్యాన్సర్ చూస్తూ ఉంటాం. సెకండ్, జెనెటిక్ కాసెస్ అంటే కొంతమందికి రొమ్ము కానీ ఓవేరియన్ క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. బ్రాకా మ్యూటేషన్స్ అని చెప్తూ ఉంటాము. అది బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది. కానీ ఇది ఒక 5% క్యాన్సర్సే కాజ్ చేస్తాయండి ఇలాంటి కాజెస్. 80-90% కాజెస్ ఆర్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే మనం జీవనశైలి లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేస్తే ఈ క్యాన్సర్ మనం దూరంగా పెట్టచ్చు. అది ఎలాంటివి అంటే ఫిజికల్ యాక్టివిటీ. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ హ్యాస్ నోన్ టు కాజ్ క్యాన్సర్. సో సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ జాబ్స్ ఎట్ డెస్క్, నాట్ మూవింగ్ ఫ్రీక్వెంట్లీ. సో అట్లీస్ట్ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ నీడెడ్ 5 days a week. మనం వారానికి ఒక 150 నిమిషాలు కొంచెం ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేస్తే క్యాన్సర్ని మనం దూరంగా పెట్టచ్చు. సెకండ్, అన్హెల్దీ డయట్. అన్హెల్దీ డయట్ ఏంటంటే ఎక్కువగా ఈ ఫ్రైడ్ ఫుడ్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఎక్కువగా రెడ్ మీట్ తీసుకోవడం అండ్ డైట్లో ఫైబర్ చాలా తక్కువగా తీసుకోవడం, ఇవన్నీ మన అన్హెల్దీ డైట్ అంటూ ఉంటాం. వాట్ ఈజ్ హెల్దీ డైట్ అంటే అట్లీస్ట్ ఒక కప్ ఆఫ్ వెజిటబుల్స్, సాలెడ్స్ ఇలాంటివి మనం ప్రతి డే తినడానికి ట్రై చేయాలండి. అవి మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. ప్రతిరోజు మనం వీ షుడ్ ఆస్క్ అవర్ సెల్స్, ఆర్ వి ఈటింగ్ హెల్దీ, ఆర్ వి అట్లీస్ట్ ఈటింగ్ ఏ కప్ ఆఫ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ అనేది మనం తీసుకుంటే మన ఈ క్యాన్సర్ రిస్క్ దూరం అవుతుంది. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ కానీ ఫ్రెష్ వెజిటబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ క్యాన్సర్ కాజ్ చేసే ఫ్రీ రాడికల్స్ని నలిఫై చేస్తాయి అన్నమాట. సో హెల్దీ డైట్, ఎక్సర్సైజ్ అండ్ కీపింగ్ సమ్ బ్యాడ్ హ్యాబిట్స్ అట్ బే. విచ్ ఆర్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. 60-80% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ కాజ్ డ్యూ టు దీస్ అండి. స్మోకింగ్, సిగరెట్స్ కానీ, చూయింగ్ టొబాకో, తంబాకు తినడం వల్ల, సిగరెట్లు కానీ బీడీలు కాల్చడం వల్ల, అండ్ ఆల్కహాల్, మద్యం సేవించడం వల్ల, ఈ 3 ఎక్కువగా 80% క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి. అండ్ ఈ 2 కలిపి చేసినప్పుడు టొబాకో అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ నాట్ 2+2=4, 2+2=10 when these two meet. సో ఆ 2 కలిపి అడిటివ్, సూపర్ అడిటివ్ ఎఫెక్ట్ అంటాం. సో క్యాన్సర్ చాలా చాలా ఎక్కువగా కాజ్ చేస్తాయి 2 కలిసినప్పుడు. సో ఇలాంటి అన్హెల్దీ హ్యాబిట్స్ మనం మానుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్, సన్లైట్ ఎక్స్పోజర్ అని చెప్తాం. అంటే ఎక్కువగా ఎండగా ఉన్నప్పుడు అల్ట్రావైలెట్ రేడియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది డే టైంలో. సో ఆ టైంలో మనం ఒకవేళ సన్లో ట్రావెల్ చేయాలంటే సన్ స్క్రీన్స్ లాంటివి వాడాలి, స్కిన్ ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఫార్చునేట్లీ మన దేశంలో ఇది కొంచెం తక్కువ, బట్ స్టిల్ ఇట్ ఈస్ నోన్ టు బి ఏ కాజటివ్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. సార్, మరి మన డైలీ లైఫ్లో చాలా కార్సినోజన్స్ దగ్గరికి మనం చాలా ప్రాక్సిమిటీలోకి వెళ్తున్నాము. మరి అలాంటివి ఏమన్నా మీరు కోట్ చేయగలరా? డైలీ లైఫ్లో మనం కాన్ఫరెంట్ చేస్తున్న కార్సినోజన్స్. రైట్, డైలీ లైఫ్ అన్నప్పుడు ఇది మన లైఫ్ స్టైల్లోనే కూడి ఉంటుంది. అవును. సో లైఫ్ స్టైల్ గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడాము. ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఓపెన్ ఎయిర్లో ట్రావెల్ చేసినప్పుడు చాలా పొల్యూటెంట్స్ ఉంటాయి. కుదిరితే మనం మాస్క్ లాంటివి పెట్టుకుంటే వీ కెన్ ప్రివెంట్ ఇన్హేలింగ్ ఆఫ్ దీస్ కార్సినోజన్స్. మనం లంగ్స్లోకి, ఊపిరితిత్తులోకి ఈ కాజటివ్ ఏజెంట్స్ వెళ్ళకుండా ఉంటాయి. చుట్టుపక్కల ఎవరైనా సిగరెట్ స్మోకింగ్ చేస్తూ ఉంటే మనం అక్కడి నుంచి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే వాళ్ళని స్మోకింగ్ చేయొద్దని చెప్పి దాన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. దాన్ని చేయడం వల్ల కూడా మనకి సెకండ్ హ్యాండ్ స్మోక్ అనేది రిస్క్ తగ్గుతుంది. అంటే వాళ్ళు స్మోక్ చేసినా కూడా ఆ స్మోక్ మనం ఇన్హేల్ చేసినప్పుడు దానివల్ల మనకి క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందండి. అండ్ ఫ్రెష్ ఫుడ్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్, అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్. సో ఏ రోజు మనం వండుకున్న ఫుడ్ ఆ రోజే కన్జ్యూమ్ చేయడం, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల మన క్యాన్సర్ రిస్క్ తగ్గించవచ్చు. అలాగే సార్, క్యాన్సర్ కారకాల గురించి మాట్లాడుకున్నాము. ఎలాంటి వాటిని దూరంగా పెడితే క్యాన్సర్ కారకాలకి మనం దూరంగా ఉండొచ్చు అన్నది మాట్లాడుకున్నాను సార్. మరి ఒకవేళ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అసలు ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? చాలా చక్కనైన ప్రశ్న అడిగారండి. చాలామంది భయపడిపోతూ ఉంటారు, అసలు క్యాన్సర్ జబ్బు వస్తే దీనికి సమాధానం లేదు, మన లైఫ్ ఎండ్ అయిపోయింది అన్న ఫీలింగ్లో ఉంటారు చాలామంది. సో క్యాన్సర్ మనం క్యూర్ కూడా చేయొచ్చండి. సో ఇట్ డిపెండ్స్ ఎవ్రీథింగ్ ఆన్ స్టేజ్ అండ్ సైట్. సో క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేది 3 రకాలుగా ఉంటాయండి. ఒకటి సర్జరీ, ఒకటి కీమోథెరపీ, ఒకటి రేడియేషన్. ఈ 3 మనం కాంబినేషన్లో ట్రీట్మెంట్కి వాడుతూ ఉంటాం. అంటే చాలా ఎర్లీగా ఉన్నప్పుడు యూజువల్గా సర్జరీ ఒకటే సరిపోతుంది. కొంచెం అడ్వాన్స్గా ఉన్నప్పుడు మనం కీమోథెరపీ ఆర్ రేడియేషన్ ఆర్ ఏ కాంబినేషన్, కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ 2 కలిపి ఆ జబ్బుని కొంచెం మనం తగ్గించి లోకలైజ్ చేసి అప్పుడు మనం సర్జరీకి వెళ్తూ ఉంటాం. సో దీస్ ఆర్ ద ఓన్లీ 3 మొడాలిటీస్ విచ్ ఆర్ నోన్ టు క్యూర్ క్యాన్సర్. ఇందులో ఇంకా అడ్వాన్స్మెంట్స్ కూడా వచ్చాయి. సర్జరీలో మనం ట్రెడిషనల్గా ఒక 100 years నుంచి ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం.
రీసెంట్గా మనం కీ హోల్ సర్జరీ అంటాం, మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ. క్యాన్సర్లో కూడా మినిమలీ ఇన్వేసివ్ సర్జరీస్ వచ్చినాయి అనమాట. కరెక్ట్ అండి. ఇది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే ఒక 15 సెంటీమీటర్లు కోత పెట్టినప్పుడు ఒక ఆపరేషన్ చేయడానికి దానికి పోస్ట్ ఆపరేషన్ తర్వాత నొప్పి కానీ బ్లీడింగ్ కానీ ఇలాంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. రికవర్ అవ్వడం కూడా కష్టంగానే ఉంటుంది. కరెక్ట్. సో మనం కీ హోల్ సర్జరీస్ ఆర్ మినిమలీ ఇన్వేజివ్ చేసినప్పుడు ఈ రికవరీ, పోస్ట్ ఆపరేటివ్ రికవరీ అని చాలా చాలా స్మూత్గా ఉంటుంది. లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ సర్జరీ ఎస్పెషల్లీ ఆఫ్ లేట్ లాస్ట్ 20 yearsలో చాలా ఎక్కువగా ప్రోగ్రెస్ అయిందండి. దీనిలో మనం రోబో అనే పరికరం వాడి చాలా ప్రిసైజ్గా సర్జరీ చేయగలం. మ్యాగ్నిఫైడ్ విజన్ అని ఉంటుంది, అంటే మనం చూసేది ఒక 10 times మోర్ మ్యాగ్నిఫైడ్ విజన్ ఉంటుంది. సో అది ప్రెసిషన్ ఆఫ్ సర్జరీ, అక్యురేట్గా మనం క్యాన్సర్ టిష్యూ ఎక్కడుంది దాని చుట్టుపక్కల మనం ఎక్కడ సర్జరీ చేయగలం, ఈ లింఫ్ నోడ్ ఈల్డ్ అని చెప్తూ ఉంటాం. సో ఈ పిల్లగడ్డలను తీయడం ఇలాంటివన్నీ చాలా అక్యురేట్గా చేయగలుగుతాం. సో అక్యురసీ హాజ్ ఇంక్రీస్డ్ అండ్ రికవరీ ఈజ్ మచ్ బెటర్, పెయిన్ ఈజ్ మచ్ లెస్. సార్ ఇప్పుడు మీరు కీ హోల్ సర్జరీ అన్నారు కదా, సో కీ హోల్ సర్జరీ అన్నప్పుడు ఎక్కడైతే ఆ క్యాన్సర్ కణతి ఉందో అక్కడ మీరు చిన్న ఇన్సిషన్ చేసి అక్కడ నుంచి తీస్తారు. మరి ఒకవేళ కనుక సెకండరీ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద డిసీజ్ ఉంటే, ఇతర అవయవాలకు కూడా అది పాకి ఉంటే, అప్పుడు ఎలాగా దాన్ని కీ హోల్ సర్జరీ ద్వారా తీసే అవకాశం ఉంటుందా? సో మన మోడ్ ఆఫ్ సర్జరీ అనేది ఒక మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. ఓపెన్ కానీ, లాప్రోస్కోపిక్ కానీ, రోబోటిక్ కానీ. ఇప్పుడు మనం ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే రకరకాల మెథడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి. అలానే దీస్ ఆర్ ద మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్. మనం చేసే సర్జరీ అల్టిమేట్లీ సిమిలర్గానే ఉంటుంది. ద ఇంటెంట్ ఈస్ టు రిమూవ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ టిష్యూ, సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాన్సర్ అండ్ క్యూర్. సో అది ఇతర అవయవాలకి పాకినా ఈ సర్జరీ ద్వారా రీచ్ అయ్యి దాన్ని తీసే అవకాశం ఉంటుంది. లోకల్గా ఉంటే మనం తీస్తామండి. ఒకవేళ డిస్టెంట్గా, ఇప్పుడు కడుపులో ఒక ఆర్గన్ ఒక చోట మాత్రమే ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేగు క్యాన్సర్ అంటాం. పేగు క్యాన్సర్ చిన్న పేగు కానీ పెద్ద పేగు కానీ, ఎస్పెషలీ లార్జ్ బవెల్, కోలన్ ఆర్ రెక్టమ్ అంటాం. ఈ క్యాన్సర్ కడుపులో చాలా చోట్ల పాకి చాలా చోట్ల పిల్లగడ్డలు పెట్టి పెరిటోనల్ డిసీజ్ అంటాం. పాకినప్పుడు అది స్టేజ్ 4 అంటాం. అప్పుడు మనం అబాండన్ చేస్తాం. అంటే ఈ ఆపరేషన్ చేయడం వల్ల మనం ఆ పేషెంట్కి దీని నుంచి వచ్చే హాని ఎక్కువ, కానీ క్యూర్ అయ్యే ఛాన్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది. సో అది అసలు చేయం. అప్పుడు విల్ కాల్ ద సర్జరీ ఆఫ్, విల్ నాట్ డూ సర్జరీ వెన్ ఇట్ ఈస్ స్ప్రెడ్ టు మల్టిపుల్ ఆర్గన్స్. ఓన్లీ ఒక ఆర్గన్, సపోజ్ ఈ పెద్ద పేగు ఓన్లీ లివర్కి మాత్రమే పాకింది, లివర్లో కొన్ని లీజన్స్ ఉన్నాయంటే అప్పుడు దానికి మనం ఆపరేషన్ ద్వారా తీసేయచ్చు. సో లోకల్ క్యాన్సర్ ఓన్లీ వీ కెన్ ట్రీట్. ఓకే సార్. అలాగే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత, అంటే సర్జరీ చేసిన తర్వాత కీమో కూడా సజెస్ట్ చేస్తాము అన్నారు కదా, మరి కీమో తీసుకున్నప్పుడు చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం, చాలా నీరసపడిపోతారు. సర్జరీ అయిన తర్వాత కూడా నాకు బాగా అయింది, మొత్తం తీసేశారు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన వాళ్ళు ఒక కీమో అయ్యి రెండో కీమో అయిన తర్వాత చాలా నీరసపడిపోతారు. అంటే ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్ని శరీరం ఎంతవరకు తట్టుకుంటుంది అన్నది మనకు ఐడియా లేదు. మరి అలాగే కీమోథెరపీ తర్వాత కొంతమంది చనిపోతారు కూడా, సిక్ అయ్యి అలా డిటీరియరేట్ అవుతూ. దీనికి కారణం ఏంటంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఏదైనా పేషెంట్కి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఈ క్యాన్సర్లో మనకు ఒక గోల్ ఉంటుంది, దాన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేసి అది మళ్ళీ రికవర్ అవ్వకుండా ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం అనేది ప్రైమరీ ట్రీట్మెంట్ అప్పుడు అది మన ఏం ఉంటుంది. సో దానికి ఓన్లీ సర్జరీ అవసరమైతే సర్జరీ మాత్రమే మనం అడ్వైస్ చేస్తాం. కానీ సర్జరీ చేసిన తర్వాత కూడా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తాం. యూజువలీ మనం సర్జరీ చేసినప్పుడు సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఆపరేషన్ చేస్తే దాన్ని తీసి పెథాలజీ డాక్టర్ దగ్గరికి పంపిస్తాం. వాళ్ళు మనకు ఒక బయాప్సీ రిపోర్ట్ ఇస్తారు, అందులో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుస్తాయి. దానివల్ల ఈ జబ్బుకి మళ్ళీ ఎంత పొగరుంది, తిరగబడే ఛాన్స్ ఎంత ఉంది, దాన్ని బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇస్ కీమోథెరపీ. సో ఈ టెస్ట్ల ద్వారా అది తెలుస్తుంది మనకి. కరెక్ట్. సో చాలా ఎర్లీగా ఉంది అంటే ఓన్లీ సర్జరీ విల్ సఫేస్ మెనీ టైమ్స్. కొంచెం చుట్టుపక్కల అవయవాలకి స్ప్రెడ్ అయినట్టు లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ అలా చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రతి ఆర్గన్కి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఫర్దర్ మళ్ళీ క్యాన్సర్ రికరెన్స్ కాకుండా మనం కీమోథెరపీ అడ్వైస్ చేస్తాం. సో కీమోథెరపీ అనేది చాలాసార్లు లిమిటెడ్గానే ఉంటుంది. కొన్నిసార్లు 3 cycles, కొన్నిసార్లు 6 cycles, 2 to 3 వీక్లీగా. ఇవి చాలా పవర్ఫుల్ అండ్ పొటెన్షియల్ మెడిసిన్స్. ఎందుకంటే క్యాన్సర్ కణాలని అవి ఎరాడికేట్ చేయాలంటే చాలా పవర్ఫుల్గా ఉండాలి. సో ఇవి ఓన్లీ క్యాన్సర్ టిష్యూస్ మీదే కాకుండా మనకు ఫాస్ట్గా గ్రోయింగ్ సెల్స్, డెవలపింగ్ సెల్స్ బాడీలో ఎక్కడ ఉంటాయి అంటే మన డైజెస్టివ్ ట్రాక్ట్లో ఈ సెల్స్ ఉంటాయి. హెయిర్కి ఫామ్ అయ్యే సెల్స్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంటాయి. అందుకే మనం చాలాసార్లు చూస్తుంటాం ఇవి ఇచ్చినప్పుడు కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే డయేరియా, లూజ్ మోషన్స్ అవడం, హెయిర్ ఫాల్ అవడం, ఇలాంటివి చూస్తాం. సో ఇవి రిపీటెడ్గా తీసుకున్నప్పుడు కొన్నిసార్లు క్యూములేటివ్గా దాని సైడ్ ఎఫెక్ట్స్ మనకు అక్యుములేట్ అవుతాయి. సో కీమోథెరపీ తీసుకున్న ప్రతి వాళ్ళు దీన్ని టాలరేట్ చేయలేరు అని ఉండదండి. చాలామంది పేషెంట్స్ టాలరేట్ చేస్తారు కాబట్టే మనం కీమోథెరపీ అడ్వైస్ చేస్తాం.
బట్ అన్ఫార్చునేట్లీ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ పేషెంట్స్ విల్ హ్యావ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ విచ్ ఆర్ మోర్ సీరియస్. అంటే కొన్నిసార్లు బ్లడ్లో తెల్ల కణాలు పడిపోతూ ఉంటాయి. అవి పడిపోయినప్పుడు ఇన్ఫెక్షన్కి ప్రోన్ అవుతారు. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ సీరియస్గా అయినప్పుడు వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్ రిస్క్స్ ఉంటాయి. బట్ ఇన్ ద లాస్ట్ 2 to 3 decades ద అడ్వాన్స్మెంట్స్ ఆర్ మచ్ మచ్ మోర్. సో ఒక 30 ఏళ్ళు, ఒక 50 ఏళ్ళు కింద ఉన్న ట్రీట్మెంట్ ఇప్పుడు లేదండి. చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఆల్సో మేనేజబుల్ అండ్ టాలరబుల్. ఓకే సార్, మరి కీమోథెరపీ ద్వారా నీరసపడిపోతారని మనం మాట్లాడుకున్నాము చాలా సందర్భాల్లో. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కీమో తీసుకున్న వాళ్ళు? సో కీమోథెరపీ తీసుకున్నప్పుడు ఒకటి డైట్ అండ్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్, ఎనీ అన్కుక్డ్ అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ దే షుడ్ అవాయిడ్. ఏదైనా ఎక్కువ కామన్ క్రౌడ్లో ట్రావెల్ చేయడం అనేది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే రిస్క్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనకి ఒకవేళ డెవలప్ అయితే మళ్ళీ కీమో కూడా డిలే చేయాల్సి వస్తుంది. సో కీమో రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా పెరుగుతాయి. అండ్ డైట్ ఈస్ అగైన్ ఇంపార్టెంట్. హ్యావింగ్ ఎ గుడ్ మీల్, అడిక్వేట్ hydration, lean meat, eggs they can have, and some boiled vegetables. All these are advocated. So diet and prevention of infections is very very important, and adequate rest and hydration. అలాగే సార్, క్యాన్సర్కి ఇప్పుడు ఏమన్నా అలాగే సార్, మనం కీమోథెరపీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది మాట్లాడుకున్నాము. కాకపోతే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అది ఏంటంటే, అది క్యాన్సర్ పేషెంట్స్కి సంబంధించింది కాదు, కాకపోతే వాళ్ళ చుట్టూ ఉండి వాళ్ళని చూసుకునే కేర్ గివర్స్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది సార్. ఎందుకంటే వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా ఎప్పుడు ఏం చేయాలి ఏంటి, వాళ్ళ మూడ్ ఎలాగా మారుతుంది, అదే పాజిటివ్ అబౌట్ ఇట్ లేదా నెగిటివ్గా ఉన్నారు, ఇవన్నీ ఆ ఇంట్లో ఉండే చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చెప్పగలుగుతారు. సో కేర్ గివర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? చాలా చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు క్యాన్సర్ అనే జబ్బు ఒక వ్యక్తికే కాదు, ఒక ఫ్యామిలీని కంప్లీట్గా ఎఫెక్ట్ చేస్తుంది. అవును. ఎందుకంటే ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంప్లికేషన్స్, సోషల్, ఫైనాన్షియల్ అండ్ మెనీ మోర్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఎంత కఠినమో నాకు తెలుసు, అది యాజ్ ఎ సర్జికల్ ఆంకాలజిస్ట్. కానీ నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆ క్యాన్సర్ బారిన పడిన పేషెంట్స్ అండ్ దేర్ ఫ్యామిలీ వాళ్ళు పడే బాధ చాలా చాలా ఎక్కువ. సో యాజ్ సొసైటీ వీ షుడ్ బి ఎంపథెటిక్ బట్ నాట్ పిటిఫుల్. వాళ్ళకి కావాల్సిన సోషల్, ఫైనాన్షియల్ సపోర్ట్ కుదిరితే మనం చేయాలి. రెండోది, ఇన్ ఎ సొసైటీ వీ షుడ్ అవాయిడ్ స్టిగ్మా. ఒకరికి క్యాన్సర్ సోకిందన్నప్పుడు వీ షుడ్ ట్రై టు నార్మలైజ్ అండ్ బీ విత్ దెమ్ లైక్ ఎనీబడి ఎల్స్. వాళ్ళకి ఆ ఫీలింగ్ రాకుండా ఉంటే దే కెన్ ఫేర్ మచ్ బెటర్. అండ్ పేషెంట్ మెంటల్ స్ట్రెంత్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డిసీజ్ నుంచి బయటికి రావాలంటే. మీరు ఇందాక అడిగినట్టు సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ అనేది చాలా కఠినమైన జర్నీ ఉంటుంది. మరి దాన్ని ఆ పేషెంట్ విల్ఫుల్గా ట్రీట్మెంట్ తీసుకొని మెంటల్గా స్ట్రాంగ్గా ఉండి బయటపడినప్పుడు మనం ఆ ఫ్యామిలీ కూడా అంతే స్ట్రెంగ్త్తో ఉండి తనని సపోర్టివ్ ట్రీట్మెంట్గా ఉంటారు. ఓన్లీ దెన్ దే కెన్ కమ్అట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఫైన్ విత్ అన్ ఎమోషనల్ బ్యాలెన్స్. ఓకే డాక్టర్ గారు, మరి ఇప్పుడు వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుకుందాము. అసలు క్యాన్సర్కి వ్యాక్సిన్స్ ఏమన్నా ఉన్నాయా? అండ్ దానికంటే ముందు ఇంకో ప్రశ్న ఏంటంటే, మీరు మ్యూటేషన్ వల్ల, అంటే ఆ జెనెటిక్ కోడ్లో వచ్చిన చిన్న మార్పు వల్ల అది ఎక్కడైతే 8th డివిజన్ దగ్గర ఆగిపోవాలో ఆగకుండా వెళ్తూనే సెల్స్ డివైడ్ అవుతున్నాయి అన్నారు కదా. మరి ఏమన్నా జెనెటిక్ స్క్రీనింగ్ ద్వారా ముందుగానే ఇలాంటి జీన్ ఉంది అని కనుక్కునే అవకాశం ఏమన్నా ఉందా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. వ్యాక్సిన్స్ అండ్ స్క్రీనింగ్ ఫర్ మ్యూటేషన్స్. ఇప్పుడు మనం చాలా మ్యూటేషన్స్ గురించి మాట్లాడాము, కానీ వంశపారంపర్యంగా అది ట్రాన్స్మిట్ అయ్యే మ్యూటేషనా కాదా అని మనం చూడాలి. ఎందుకంటే ఎవ్రీ క్యాన్సర్ ఈజ్ కాస్డ్ బై మ్యూటేషన్. ఒక మ్యూటేషన్ అనేది డిఎన్ఏలో ఒక డ్యామేజ్ అవ్వడం. ఆ డ్యామేజ్ ఎలా అవుతుందో మనం కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మాట్లాడాం. మైక్రోస్కోపిక్ లెవెల్లో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే, ఫ్రీ రాడికల్స్ జనరేట్ అయ్యి డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి. మన శరీరంలో ప్రతి సెల్లో డిఎన్ఏ ఉంటుంది. ఇవి డ్యామేజ్ అయినప్పుడు మనకి అది ఈవెన్చువల్గా క్యాన్సర్గా మారచ్చు. కానీ కొన్ని మ్యూటేషన్స్కి అది స్పెసిఫిక్ బిహేవియర్ ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు మదర్ నుంచి చిల్డ్రన్కి అది ట్రాన్స్మిట్ అవ్వచ్చు, ఆర్ ఫాదర్ నుంచి చిల్డ్రన్కి వెళ్ళవచ్చు. అది ట్రాన్స్మిటబుల్ మ్యూటేషన్, అంటే వంశపారంపర్యంగా వచ్చే మ్యూటేషన్స్ ఉంటాయి. అలాంటి మ్యూటేషన్స్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను, బ్రాకా మ్యూటేషన్ ఇందాక మనం మాట్లాడాం. బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్కి అది కారకం. అది కాకుండా కొన్నిసార్లు పేగు క్యాన్సర్, ఫెమిలియల్ అడినోమాటస్ పాలిపోసిస్ అంటాం, ఎఫ్ఏపి అనే మ్యూటేషన్స్, ఏపీసీ అనే మ్యూటేషన్స్ ఉంటాయన్నమాట. సో అలాంటి మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళకే ఈ స్క్రీనింగ్ అనేది జెనెటిక్గా ఉపయోగపడుతుంది. ప్రతి వ్యక్తికి మనం ఇలా జెనెటిక్ స్క్రీనింగ్ అవసరం ఉండదు. ఎందుకంటే క్యాన్సర్ బారిన పడిన వాళ్ళలో 80-90% వాళ్ళకి స్పోరాడిక్ మ్యూటేషన్స్ ఉంటాయి. అంటే ఇవి అలా ట్రాన్స్మిటబుల్ మ్యూటేషన్స్ ఉండవండి. సో అందుకే దీనివల్ల కూడా మనం ఫ్యామిలీ మెంబర్లో కన్నా ఎవరైనా క్యాన్సర్ బారిన పడితే మనం
చింతించాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే అది మనకి సోకుతుంది అన్న భయంతో ఉండాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్స్ అనేవి మనకి 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అని చెప్తామండి. ఒకటి ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ అండ్ థెరపెటిక్ వ్యాక్సిన్స్. మనకి చాలా అవసరమైనది ప్రివెంటివ్ వ్యాక్సిన్స్. ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ అంటే ఏంటంటే మనం కోవిడ్లో చూసాము, ఆ కోవిడ్ పాండమిక్లో వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల చాలామంది కోవిడ్ బారిన పడకుండా, కోవిడ్ జబ్బు రాకుండా మనం దాని నుంచి బయటపడ్డాం. అలానే క్యాన్సర్ కాజ్ చేసే కొన్ని వైరసెస్ ఉంటాయి. వన్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్ ఈజ్ బయోలాజికల్ కాజెస్ అంటాం. కామన్గా వచ్చేది హెచ్పివి వైరస్ అండ్ హెపటైటిస్ బి వైరస్. ఈ 2 వైరస్లు ఉంటాయి. హెచ్పివి వైరస్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడాలి, ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది అగైన్ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సెకండ్ గైనకాలజికల్ క్యాన్సర్ విచ్ వి సీ కామన్. అది తెలుగులో గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ అంటాం. సో ఈ క్యాన్సర్ ఎలా కాజ్ అవుతుందంటే ఈ హెచ్పివి వైరస్ సెక్షువల్ ఎన్కౌంటర్ తర్వాత ఆర్ సమ్ ఫిజికల్ కాంటాక్ట్ తర్వాత అది సోకి అక్కడ క్రానిక్గా ఆ సర్విక్స్లో ఈ గర్భసంచి ముఖద్వారపు ప్లేస్లో మల్టిపుల్ టైమ్స్ అది క్రానిక్గా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి అది క్యాన్సర్గా మారుతుంది. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వైరస్ మనకి ఒకవేళ మన కాంటాక్ట్లో వచ్చిన ఈ వ్యాక్సిన్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ ఉంటుంది మన బాడీకి. ఈ ఇమ్యూనిటీలో యాంటీబాడీస్ ఆ వైరస్ని నలిఫై చేస్తాయి. సో ఆ వైరస్ మనకి ఇన్ఫెక్షన్ కాజ్ చేయదు, దాని నుంచి మనం క్యాన్సర్ రాదు. ఇది ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ కాదండి, ఓరల్ క్యాన్సర్స్, ఏనల్ క్యాన్సర్స్, ఇలాంటి రకరకాల క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి హెచ్పివి వైరస్ అనేది. సో వీటన్నిటిని హెచ్పివి వ్యాక్సిన్ ప్రివెంట్ చేయగలరు. సెకండ్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ అనేది హెపటైటిస్ బి వ్యాక్సిన్. ఇది చాలామందికి పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో చిన్నపిల్లలకి పీడియాట్రిషియన్స్ అడ్వకేట్ చేస్తారు. అది లివర్ క్యాన్సర్ కాజ్ చేయకుండా హెపటైటిస్ బి వ్యాక్సిన్ ప్రివెంట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ప్రివెంటివ్ వ్యాక్సిన్స్. థెరపెటిక్ వ్యాక్సిన్స్ అన్నవి ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి వ్యాక్సిన్స్ ఇచ్చి మనం క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ప్రాస్టేట్ క్యాన్సర్లో కొన్ని చోట్ల వాడుతూ ఉంటాము, కానీ దీని మీద ఇంకా రీసెర్చ్ ఇంకా జరుగుతోంది. ఇంకా కొత్త క్యాన్సర్స్ ఫ్యూచర్లో, కొత్త వ్యాక్సిన్స్ ఫ్యూచర్లో వస్తాయండి. డాక్టర్ గారు, మరి మీ సమయం చాలా అమూల్యమైనది అయినప్పటికీ కూడా మాతో కేటాయించి క్యాన్సర్కి సంబంధించిన చాలా విషయాలు చెప్పారు. అలాగే ప్రివెంటివ్ పర్స్పెక్టివ్, హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి పనిచేయవు, కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం, మీరు అన్నట్టు యాంటాక్సిడెంట్స్ ఫ్రూట్స్లోను, వెజిటబుల్స్, పళ్ళల్లో, కూరగాయల్లో ఎక్కువ ఉంటాయి, కాబట్టి సరైన ఆహారం తీసుకుంటే అన్ని విధాలుగా మంచిది అన్నది అర్థమవుతుంది. చివరిగా మరి వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మా శ్రోతలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? సో వరల్డ్ క్యాన్సర్ డే 2025 మన థీమ్ ఫర్ 25 to 27 అండి, యునైటెడ్ బై యూనిక్. అంటే ప్రతి క్యాన్సర్ పేషెంట్కి ఒక స్టోరీ ఉంటుంది. వాళ్ళు ఆ క్యాన్సర్ జర్నీలో చాలా కష్టపడి, చాలా బాధలు పడి ఆ ట్రీట్మెంట్ తీసుకొని దాని నుంచి బయటపడతారు. సో పేషెంట్ షుడ్ బి ద సెంటర్ ఆఫ్ క్యాన్సర్ కేర్ ఆల్వేస్. అండ్ ఆల్సో లైక్ మనం డిస్కస్ చేసింది, ఆ పేషెంట్ ఫ్యామిలీని కూడా చాలా సపోర్ట్ చేయాలి. అండ్ వీ ఆల్ షుడ్ బికమ్ క్యాన్సర్ అడ్వకేట్స్. క్యాన్సర్ అడ్వకేసీ అంటే క్యాన్సర్ గురించి మనం తెలుసుకోవడం, మన కమ్యూనిటీస్లో, మన వర్క్ ప్లేసెస్లో అందరికీ ఈ క్యాన్సర్ లక్షణాలు ఇవి, ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం క్యాన్సర్ రాకుండా క్యాన్సర్ అరికట్టవచ్చు, క్యాన్సర్ని ఎరాడికేట్ చేయొచ్చు అండ్ క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు. దిస్ ఇస్ మై మెసేజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇంతవరకు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ లక్ష్మీ హరీష్ గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేశారు నిహారా కానేటి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.